నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నాం. గూడూరు వాములమిట్టలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్, ఎల్లసిరి గోపాల్ రెడ్డి. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయ దొందబి. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు తదితరులు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. గమలపాలెంలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఎంఈఐ సునీల్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వినతుల మేరకు అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వాములమిట్టలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయనతో పాటు వైకాపా సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని వాములమిట్ట ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్, వైకాపా సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అక్కడి నాయకులు, కార్యకర్తలతో వారు మాట్లాడారు. స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గడప గడపకు తిప్పుతూ అత్యంత అవసరమైన పనులు కూడా గుర్తించి ప్రతి సచివాలయానికి ముఖ్యంగా మున్సిపాలిటీ వాటికి కూడా కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఇమ్మీడియట్లీగా డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు క్లియర్ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వాములమిట్ట దగ్గర మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరగా ఈ రోడ్డు కంప్లీట్ చేయవలసిందిగా డిఈ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు చెప్పాము. పెద్దలందరికీ వీళ్ళంత వరకు గడప గడప సంబంధించిన గ్రాంట్ అంతా కూడా నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభోత్సవం చేసేస్తారు. తర్వాత అది ఆన్గోయింగ్ వర్క్ కాబట్టి మనకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కమిషనర్ కూడా తెచ్చిపెట్టుకున్నాము. అందరూ కూడా ఏవైనా సమస్యలు మా నాయకులందరూ దృష్టికి తీసుకొస్తే ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ గూడూరు మున్సిపాలిటీని మంచి అందుబాటులో ఉండే విధంగా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వార్డుతో ఎక్స్ కౌన్సిలర్లు అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజల క్షేమమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రజల క్షేమమే ముఖ్యం కాబట్టి ఆ రకంగా అడుగులు పడతాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జీజీఎంపీలో చాలా జరగాల్సినట్టు ఉన్నారు. షెడ్యూల్ వచ్చేస్తూ ఉంది. 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తూ ఉంది. వీలైతే ఎంత త్వరగా మిగతా వర్క్స్ కూడా కనీసం ప్రారంభిస్తే అది లేకుండా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉద్దేశమే పూర్తిగా తారుమారు పరిస్థితి వస్తుందని చెప్తూ ఈరోజు గంటలు అంటాడు. ఈయన కూడా 1కి 50 సార్లు. ఎందువల్లంటే టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు, పని చేస్తే డబ్బులు రావటం లేదు, బిల్ రికార్డ్ చేస్తే అక్కడ డబ్బులు పట్టడం లేదు, ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు రాడు. అందువల్ల నేను ఇక్కడ డిఈ గారు ఉన్నారు, ఆయనకు మనవి చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టులకి ఇమీడియట్గా పని అయిపోగానే మీరు 10 days 15 days క్యూరింగ్ పీరియడ్ చూసుకొని ఇమీడియట్గా బిల్స్ అన్ని కూడా రికార్డ్ చేసి మీరు అప్లోడ్ చేసేసేయండి. డబ్బులు వస్తాయి రా అనేది అవసరం సరే మీ బాధ్యత మీరు పూర్తిగా ఇది చేయమని నేను కోరుకుంటూ సీఎం అయినప్పటి నుంచి ఆయన అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని రెండు జోడెద్దులాగా పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆ కోవలోనే అభివృద్ధి కోసంగా ఆయన దేశంలో ఎక్కడ లేని విధంగా
ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే స్థాయి నాయకులందరినీ కూడా గడప గడప తిరిగి ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే కాకుండా ఆ వీధిలో ఉండే సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కరించాలని చెప్పి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. గడప గడపకు వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ లెక్కలోనే ఈరోజు ఈ ఫండ్స్ కూడా గడప గడపకు ఎక్కడెక్కడైతే రోడ్లు అవసరం ఉన్నాయో ఆ రోడ్లన్నింటికి సంబంధించి ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయలు సీఎం గారు మాకు గ్రాంట్ చేయడం జరిగింది. ఆ గ్రాంట్ నుంచి ఈరోజు కూడా దీన్ని దాదాపు 8 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్డు వామలమిట్ట ఏరియాకి మేము ఈరోజు మంజూరు చేయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మేము ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అయితేమి, మాకు పూర్తిగా సహకరించినటువంటి డిఈ గారికి అయితేమి, అలాగే మేరీ మురళానికి అయితేమి, గోపాలన్నకి, మీరారెడ్డికి, మిగతా నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే దిశలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, అందులో భాగంగా రేపటి ఎన్నికల్లో మేరీ మురళీధరరావు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ ప్రాంతంలో భాస్కర్ రావు, అదేవిధంగా చాలామంది పెద్దలు రవి, అదేవిధంగా గోపి, వాళ్ళందరూ సహకారంతో శ్రీనివాసులు గారు ముందుకు పోతూ భారీ మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటూ 18వ వార్డులో అభివృద్ధి పథకాల్లో భాగంగా పెద్దలు గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరీ మురళీధర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎల్శ్రీ గోపాల్ రెడ్డి గారు, పెద్దలు మీరారెడ్డి గారు, తాలూరు సీనయ్య ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమంలో ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వామలమిట్ట ప్రాంతంలో తాలూరు సీనయ్య గారు ఈ రోడ్డు ఇంకా కూడా చాలా ఉన్నవి. పెద్దలు మేరీ మురళన్న గారు వాటన్నింటిని కూడా పరిశీలించి ఈ గూడూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, కోడూరు మీరారెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, గోపి యాదవ్, పూర్ణ, అనిల్ యాదవ్, పెంచులయ్య గౌడ్, రసూల్, బాలాజీ, దీపు, సుబ్రహ్మణ్యం, కాంట్రాక్టర్ సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించారని ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు తెలిపారు. నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న ఓవెల్ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఏర్పాటై ఉన్న ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో అసాధారణ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రంగిశెట్టి వేణు, అధ్యాపకులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు తదితరులు మాట్లాడుతూ జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల సరికొత్త రికార్డు నెలకొల్పిందన్నారు. ఎస్వి సంతోష్ కుమార్ యాదవ్, నిఖిల్ బాబు, రాకేష్ కుమార్, అర్పితా సాజిద్, గీతేశ్వర్, అఖిల్, వీర సాత్విక్, రీహాన్లు 98 పైగా పర్సెంటేజ్తో ఫలితాలు సాధించారని తెలిపారు. వీరితో పాటుగా 18 మంది విద్యార్థులు 91% పైగా ఫలితాలు సాధించడంతో పాటు 50 మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించడం నెల్లూరు పట్టణంలో ఓవెల్ కళాశాల మాత్రమే అరుదైన రికార్డు సాధించిందని వారు వివరించారు. ఓవెల్ జూనియర్ కాలేజ్ ఈరోజు ఎన్ఐటి అనౌన్స్ చేసిన ఫలితాలు, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏ వారి ద్వారా వచ్చిన ఫలితాల్లో జేఈ మెయిన్ ఫేజ్ 1 నెల్లూరు నగర స్థాయిలో అత్యధికంగా 99.838% మా విద్యార్థి స్కూలు మరియు కాలేజీలో ఓవెల్ గ్రూప్ విద్యార్థి సమాధి సంతోష్ కుమార్ యాదవ్ సాధించడం అనేది మాకు చాలా సంతోషకరం. అలాగే 99 అండ్ అబోవ్ పర్సెంటేజ్లో 4 వచ్చున్నారు, 98 అండ్ అబోవ్ పర్సెంటేజ్లో 10 మంది వచ్చున్నారు. అలాగే మొత్తంగా అన్ని కేటగిరీస్ కలిపి సెలెక్ట్ అయిన పిల్లలు 35 మంది పైన ఉన్నారు. ఇంకా మనకి ఫలితాలు పూర్తిగా సర్వర్ ద్వారా కొంత రావటం లేట్ అవుతుంది. ఇప్పటికి వచ్చిన 35 మెంబర్స్ వచ్చున్నారు. ఇందులో ఓపెన్ కేటగిరీ ద్వారా సెలెక్ట్ అయిన పిల్లలు 14 మంది ఉన్నారు. అన్ని కేటగిరీస్ కలిపి సెలెక్ట్ అయిన పిల్లలు 35+ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇండివిజువల్ పర్సంటేజ్ తీసుకున్నట్టయితే 99.88లో ఫిజిక్స్ కానీ, అలాగే 99.80లో మ్యాథ్స్ కానీ, 99.79లో కెమిస్ట్రీ కానీ ఒక ముగ్గురు పిల్లలు రావటం అనేది మాకు చాలా సంతోషకరం. మేము ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రోగ్రాంలో ఉన్న పిల్లలు సుమారు 80-85 మంది, వీళ్ళలో 35+ సెలెక్ట్ అవటం, అందులో 14 మంది జనరల్ కేటగిరీలో రావటం, వాళ్ళలో 12 మంది డైరెక్ట్
ఎన్ఐటీలో అడ్మిషన్ వచ్చే స్థాయి మార్కులు అంటే అత్యధికంగా 239 తెచ్చుకోవడం కానీ మిగతా పిల్లలు కానీ వాళ్ళకి ఎన్ఐటీలో డైరెక్ట్ అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే వీళ్ళు అందరూ కూడా అడ్వాన్స్కి ప్రయత్నం చేస్తున్నారు. ఐఐటి అడ్వాన్స్లో కూడా మేము మంచి ఫలితాలు తీసుకొస్తామనేది నేను సభాముఖంగా చెప్తున్నాను. నాకు ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణమైన ఓవెల్ కాలేజ్కి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాము సార్ ఫస్ట్ ఇయర్ నుంచి పుల్లారావు సార్ మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. లేకపోతే ఇంత విజయం నాకు సాధ్యమయ్యేది కాదు. ఇంకా మా పేరెంట్స్ కూడా బాగా చదివించడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఐఐటి అడ్వాన్స్ కూడా ట్రై చేస్తానని ఓవెల్ యాజమాన్యానికి చెప్తున్నాను. ఇంకా దాన్ని సాధిస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి వేణు సార్కి, మమ్మల్ని నమ్మి సంతోష్ యాదవ్ లాంటి మంచి పిల్లల్ని మాకు అప్పగించినటువంటి తల్లిదండ్రులకి ధన్యవాదములు. అదే సమయంలో మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 99% కన్నా ఎక్కువ వచ్చిన ప్రతి పిల్లవాడు మా ఓవెల్ స్కూల్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో అడ్వాన్స్డ్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకున్న పిల్లవాళ్ళేను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. అది మేము చాలా గర్వకారణంగా అనౌన్స్ చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి టీచర్లు, స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ఓవెల్ జూనియర్ కాలేజీకి అందించడం జరిగింది. ఆ టీచర్లకి కాలేజీ టీం తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి మంచి పిల్లలకి ఇదే స్థాయిలో మంచి ర్యాంక్స్ని ప్రొడ్యూస్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాము. నాతోటి అధ్యాపకులకి, జిఎం గారికి, సిఇఓ మేడంకి, రాము సార్కి, పుల్లారావు సార్కి, ఎస్పెషల్లీ మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సిఇఓ ప్రమీల, జిఎం మహాదేవన్, ఈడి బాలు, డీజీఎం వాహెబ్, ఏజిఎం గంగాధర్, వైస్ ప్రిన్సిపల్ కృష్ణకుమార్, టీం లీడర్లు సుధీర్, రాము, పుల్లారావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వైకాపాకు చెందిన 50 కుటుంబాలకు చెందిన నాయి బ్రాహ్మణులు టీడీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణం నుండి శివయ్య, మాధవ, గురునాథన్ తదితరులు పార్టీలోకి రావడం అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. మొత్తం పెద్ద ఎత్తున గూడూరు పట్టణ నాయ బ్రాహ్మణులు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి మేము సైతం బాబు వెంటనేటువంటి నాదంతో ఈరోజు వచ్చినందుకు నాయ బ్రాహ్మణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడే చెప్పారు, తెలుగుదేశం పార్టీలో నాయ బ్రాహ్మణులకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు జరిగాయని. ఈరోజు ఈ జిల్లా, తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సదాశివం గారు నాయ బ్రాహ్మణులు, జిల్లా అధ్యక్షుడు ఆలోచించడం ఒకసారి. జిల్లా బీసీలు అంటే అనేక రకమైనటువంటి అందరూ ఉంటారు. వాళ్ళలో జిల్లా అధ్యక్షుడిగా నాయ బ్రాహ్మణు సదాశివ గారిని చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో స్టేట్ కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు గారు, గుంటిపల్లి నాగేశ్వరరావు గారు అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలు గూడూరులో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయనకు కూడా కార్పొరేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చాయా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేస్తాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడంలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి మా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల వెంటే, దాంట్లో సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బీసీ రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలకి నామినేట్ పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ తెలిపారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులు, ఆటో డ్రైవర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో గూడూరులోని పాత బస్టాండ్ నుండి నర్సింగ్ విద్యార్థులు ఆటో డ్రైవర్లతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపో వద్ద అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమని తెలిపారు. ఆటోలో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, రోడ్డుపై ఉన్నట్లుండి ఆటోలను నిలపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహన చోదకులు రహదారి నిబంధనలు తప్పక పాటించాలని వివరించారు. ఈ నెల రోజులు రోజుకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు మాకు. ఒక రోజు ఆర్టీసీ వారితో, మళ్ళీ ఇంకోటి టెస్టులు కూడా పెట్టమన్నారు. స్కూల్కి వెళ్ళి రోడ్డు వరకు సిగ్నల్స్ ఉంటాయి కదా, అలాంటి పిల్లగానికి క్విజ్ మార్కులాగా తయారు చేసి 10th క్లాస్ వాళ్ళకి క్విజ్ లాగా పెట్టమన్నారు. ఆల్రెడీ చైతన్య కాలేజీలోకి పెట్టాము, పెడుతున్నాం మరి 16. తర్వాత మన లిల్లీ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో కూడా పెడుతున్నాం, ఎగ్జామ్ పెడుతున్నాం. మేము చెప్పగానే ఆ ప్రిన్సిపాల్ మాకు బ్రహ్మాండంగా అండి, మేమే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తామని మా దగ్గర సిగ్నల్స్ ఉండే బొమ్మల క్వశ్చన్ ఇచ్చాము. వాళ్ళు 25 క్వశ్చన్లు తయారు చేశారు, మాకు పంపించారు. వాళ్ళతో మేమన్నా అంటే పిల్లలు డైరెక్ట్గా తెలియదు కదండి, ఆ పుస్తకంలో మీరు రాసిన క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, ఒక 5 days వాళ్ళు చదువుకున్నట్టు ఏర్పాటు చేయమని చెప్పాము. తప్పకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. మేము ఇంకోటి ఏమనుకున్నాం అంటే ఇంజనీరింగ్ పుస్తకం లాగా క్వశ్చన్ పేపర్తో కూడా ఆన్సర్ పేపర్ ఇస్తే ఎతికి రాయడంలో కూడా చాలా నేర్పడతనం కావాలి. ఏ పేజీలో ఏ ఆన్సర్ ఉందో ఎత్తుకునేదానికి టైం అయిపోతుంది. కాబట్టి ఏదైనా చేస్తాం సార్, పిల్లలకు అవగాహన కల్పించాలి. మనం ఇలా చూసి రాయడం కానీ, వాళ్ళు ముందు అడ్వాన్స్గా వాళ్ళకి ఆన్సర్ పేపర్ ఇస్తే చూసుకొని చేయడం కానీ, మనం డైరెక్ట్గా ఎగ్జామ్ పెట్టకూడదు సార్. వాళ్ళు ఏమి 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు ఆ స్టడీ చేసి ఉంటారు కాబట్టి రిపేర్ చేస్తే అదే మీరు చెప్పిన మేరకే చేస్తాం సార్ అని ఆ క్వశ్చన్లు రాసిన ఆన్సర్ వరకు కూడా జెరాక్స్ ఇచ్చి ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాళ్ళతో మంచి సోమం చేసి పలానా కారులో గూడూరు ట్యాక్సీ స్టాండ్లో కారు అయితే వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా ఎంఏకి చేర్చినారు. ఏవే మళ్ళీ మా వచ్చినంత వరకు అక్కడే ఉండి తీసుకురావడం జరిగింది అని పేరు తెచ్చుకుంటే మాకు చాలా సంతోషం ఉంది. తర్వాత ఈ పిల్లలు వచ్చినానికి చాలా ఆనందంగా ఉంది. మేము ఏదో మా డిఎం గారిని లేడీస్ కండక్టర్స్ పిలవాలనుకున్నాము. వాళ్ళకు ఉండే కష్టాలు 10 మందికి చెప్తారని. వాళ్ళు ప్రస్తుతం లేనట్టుకున్నారు. అందుబాటులో ఉంటే పిలుస్తామని కూడా డిఎం మాకు చెప్పడం జరిగింది. ఏదో వాళ్ళు లేనట్టున్నారు. ఇంకా మా ఆటో డ్రైవర్కి అయితే మేము రోజు చెప్పుకునేదే, మీరు చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అడవుడిగా ఆడ 10 మంది ఉన్నారంటే ఎక్కించుకోవాలని సంతోషంగా పరిగిస్తుంటాం. ఈ లోపల ఇబ్బంది జరిగేది మీకు, మీ ఫ్యామిలీకి. తర్వాత సెల్ ఫోన్ మాట్లాడతాను అనడం ఎక్కువైంది. మీరు అక్కడ ప్యాసింజర్లు ఇక్కడ ప్యాసింజర్ సంచి పట్టుకుంటారని వాళ్ళ సైజ్ వస్తున్నారనుకోండి, అర్థమైందా? వాడు వచ్చి నీ బండి కానుకుంటారు, ఏదో జరిగిందంటే నీ మీద తీసుకెళ్తారు. అర్థమైందా? నువ్వు ఎవరో పంచి కట్టుకుని వస్తున్నావు ఆయన నా బండి ఎక్కుతారు, ఎదురు చూస్తావా లేదా బండి ఆపి. ఈ లోపల ఎదురుగా ఒక ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, తపాన్ని పుట్టుకుంటాడు దాన్ని. నువ్వు ఏడాకుంటే నీ ముందు చింకో ఆయన ఆగుతాడు ఆటో ఆయన. అవన్నీ మీరు చెప్పుకొని మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోలేదు స్టాండర్డ్. మీరు అలా జాగ్రత్త పడుతుంటేనే ఈ బలతా వరసలకి మీరు మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆయన ఏదో చెప్తున్నాడే నా రోజు చెప్తాను పోతాడో ఆయన ఏముందంటే అట్టే ఉంటుంది వాళ్ళ రోజు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రోడ్డు పెరిగాయి కానీ యాక్సిడెంట్ కూడా పెరిగాయి. ప్రతి సంవత్సరానికి 50,000 లక్ష పెరుగుతూనే ఉంటాయి యాక్సిడెంట్. అందువల్ల మనం సేఫ్టీగా ఉండడానికే ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రోగ్రాం టీవీలో పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ భద్రతా ఉత్సవాల్లో మేము ఏదో చెప్తారో అనుకోకుండా కనీసం ఒక పద్ధతి కొన్నైనా పాటిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. మరి ప్రతి నెల కూడా ఇట్లాంటి కండక్ట్ చేసేసి అవేర్నెస్ క్యాంప్స్ జనాల్లో ఇంకా అందరూ కూడా అవగాహన కల్పించమని చెప్పి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అందరూ కూడా అందరికీ తెలుసు, పనులు ఉంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని తెలుసు, వెళ్తానే ఉంటారు, తాగి డ్రైవింగ్ చేయకూడదని తెలుసు, అయినా చేస్తూనే ఉంటారు. కానీ కొంచెం ఆలోచించేసి దానివల్ల ప్రమాదం జరిగితే ఒక కుటుంబమే రోడ్డు మీదకి వచ్చేసి ఒక ఇంటి ఎవరైనా చనిపోయినా కానీ లేదా కాలు ఎరిగినా కానీ కూడా ఆ కుటుంబం ఎంత ఇదనేది మీరు ఆలోచించుకోవాలి. మనం ఒకసారి బయటకు వచ్చినాక మన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయింది. మనం చేసే పొరపాటు వలన కుటుంబం మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ అనేది తగ్గిందని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలన్నమాట. నడిపేటప్పుడు ఇక హైవేలో వెళ్ళేవాళ్ళు కొన్ని రకాల జాగ్రత్తలు, టౌన్లో ఉండేవాళ్ళు ఒక రకమైన జాగ్రత్తలు తీసుకొని కూడా అందరూ కూడా అన్ని నియమాలు పాటించి జాగ్రత్తగా మన మీద ఆధారపడిన కుటుంబం ఉంది అనేది ఒకసారి అవగాహన కల్పించుకుంటే మన జాగ్రత్తగానే వెళ్తాం అనమాట. మన అలా ఏదో అడవాళ్ళు ఏదో ఫోన్ వచ్చిందని పక్కన వెళ్తానే చేస్తారు. బైక్ మీద చూస్తానే ఉంటాను నేను. మాకు ఇచ్చానన్నా లేదు, మాకు ఇప్పుడు ఫైన్లు కూడా అయిపోయేసరికి ఇంకా ఎక్కువైపోయింది. కాలేజీ కుర్రోళ్ళు ఆటో వాళ్ళు కానీ ఎక్కువ తెలిసి కౌన్సిలింగ్ వరకు చెప్తా ఉన్నాం. ఫైన్ వేయట్లేదు కదా ఇప్పుడు ఎవరికి. మనం చేసే తప్పుల వల్ల సామాన్య ఎలా బతకగలదు, ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. అప్పులు తెచ్చి అప్పులు తీర్చలేక
అతను బెడ్లోనే ఉండి బతికించుకోవడానికి ఫ్యామిలీస్ ఎక్కడి నుంచో డబ్బులు తెస్తారు. ఆ డబ్బులు కట్టకపోతే మన ఆస్తులు జప్తు చేస్తారు. మన ఆస్తులు లేకపోతే వాడు డబ్బు ఇచ్చినాడు ఆ ఇళ్ళని నా దగ్గర ఉండు అంటాడు. అప్పులు తీర్చడం కోసం వేరే రకంగా కూడా వాడు వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని దయచేసి అవతలవాడు ర్యాష్గా పోయినా కూడా మనం ఆర్చేసి నిదానమే ప్రధానం కాబట్టి సమన్వయం పాటించడం మంచిది. అలాగే వాడు క్రాస్ చేశాడని మనం కూడా క్రాస్ చేసి ఓవర్ స్పీడ్లో పోతా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాడు జరిగేది ఒక బండి, మన దాంట్లో 60 మంది ఉంటారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ కావాలి దగ్గర టోల్ గేట్ దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగింది. బస్సు తప్పైతే ఏం లేదు కానీ 2 లారీలు ఎదుగుతుగా బస్సులు అయితే 7 చనిపోయారు. ప్రమాదం అలా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీహరిబాబు, ఆర్టీసీ డిఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా సర్వసభ్య సమావేశాలకు హాజరు కావాలని ఎంపీపీ వజ్రమ్మ సూచించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి, విద్యుత్ సమస్య వంటివి వస్తాయి కాబట్టి అందరూ సమావేశాలకు రావాలని సూచించారు. సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను చర్చించారు. ఈ సర్వసభ్య సమావేశంలో మండల ఉపాధ్యక్షులు వెంకటరమణారెడ్డి, చందన, మండల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 19 మంది పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటే ఎవరు హాజరు కాల అంటే వాళ్ళ గోళ్లలో సుభిక్షంగా ఉందని చెప్పి ఆందోళన రాకుండా ఒక్క పిడూరు సర్పంచ్ తప్ప ఎవరు ఎలాంటి సమస్యలు లేవు ఉన్నట్టు లేదు. నాకు కంపెనీ ఎవరికన్నా ఎవరయ్యా మీ ఎంపీటీసీలు అంటే చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఎవరో కూడా తెలియదు, పంచాయతీ మెంబర్లు తెలియదు. దయించి ఈసారి మీటింగ్కి అందరూ రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సర్వసభ సమావేశానికి 2.5 సంవత్సరం అయితే నేను వస్తే ఎంతమంది ఎవరు ఇచ్చినారు కూడా తెలియదు. 2 సంవత్సరాలు 4 నెలలు కరువు వచ్చిన 2 సంవత్సరాలు 6 నెలలు మనం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను సరదా అందరినీ ప్రార్థిస్తున్నాను. చెప్తున్నా నేను జాతర 8 నెలలు అయింది. ఒకసారి ఇచ్చి మాకు 2 బస్సు రైలు చూపించమంటున్నా ఎవరు కావట్లేదు. టైమింగ్స్ ఇచ్చి వీక్ 2 రోజులు వస్తారో నాకు టైమింగ్స్ ఇచ్చి వాళ్ళు అడిగిన సమస్యలకు చెప్పి ఈ సర్వసభ సమావేశాన్ని సక్రమంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఇప్పుడు రాకపోయినా జరగబోయే సర్వసభ సమావేశానికైనా అందరూ అటెండ్ అవ్వాలి. ఉన్నటువంటి 1885 మందికి పట్టాలు ఇచ్చగా 568 మందికి గాను రకరకాల కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్న వల్ల చేయలేకపోతున్నారు. సో మిగిలినటువంటి 1317 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా మొదలైంది. ఈ పాటికి 67% మండలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే మనకి వెరీ ఫ్యూ ఉన్నాయి, 444 చిల్లర ఉన్నాయి. ఇవన్నీ కూడాను కమింగ్ 2 or 3 డేస్లో పూర్తి చేసుకోవడానికి ఉన్నటువంటి సోర్సెస్ను ఉపయోగించుకొని చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే కొంతమంది కూలి పనుల కోసం అని చెప్పేసి వివిధ రకాల పనుల కోసం చెప్పేసి బయటకు వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇమీడియట్గా ఇక్కడికి రప్పించగలిగితే ఎవరికైతే పట్టా ఇచ్చామో వారే బయోమెట్రిక్ వేయాలి. మనుబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మన మండల ఎంపీపీ గారు అధ్యక్షత వహించగా వైస్ ఎంపీపీలు 2 వైస్ ఎంపీపీలు ఈ యొక్క సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరవడం జరిగింది. శాఖల వారి సమస్యలు ఏమైనా ఉంటే వివరించమని అందరు అధికారులని కోరడమైంది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా శాఖల వారి సమస్యలు ఉంటే వివరించవలసిందిగా తెలియజేయడమైంది. అన్ని శాఖల మీద ఎటువంటి సమస్యలు మొత్తం మీద లేవని తెలియజేయడమైంది. త్రాగునీరు, పారిశుధ్యం అవి సహజ సమస్యలు. వాటిని ఎప్పుడు వెళ్ళవేళలా త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు ఆ కార్యక్రమాలని పంచాయతీ యొక్క ప్రథమ విధిగా భావించి పంచాయతీ కార్యదర్శులు అందరూ ఆ 3 అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించమైంది. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మోడలైజ్ కంపెనీ సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా మోడలైజ్ కంపెనీ సహకారంతో గూడూరు పట్టణంలోని
జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలు జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా ఈ పోటీలు జరిగాయి. కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే మాండలేజ్ సంస్థ ద్వారా ప్రతి పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్, కబడ్డీ జెర్సీలు ఇవ్వడం జరిగిందని వారు వివరించారు. పోటీల్లో విజేతలకు ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాంచన, పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం వరప్రసాద్, పీడీ శివకుమార్, మ్యాజిక్ బస్ ప్రతినిధులు పీసీ సుమంత్, కోచ్లు హరికృష్ణ, లత, సీసీలు మౌనేంద్ర, ఎలీషాబాబు తదితరులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో కృష్ణ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. నెల్లూరులోని కృష్ణ చైతన్య ఐన్స్టీన్ క్యాంపస్ విద్యార్థులు అద్భుత పర్సంటేజ్ని సాధించి కృష్ణ చైతన్య కళాశాలకు సాటి లేదని విద్యార్థులు చాటి చెప్పారని నెల్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ ప్రమోద్ రెడ్డి వివరించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఎన్టీఏ పరీక్ష విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2024 పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలాగానే కృష్ణ చైతన్య కళాశాల ఐన్స్టీన్ క్యాంపస్ విద్యార్థులు అద్భుత పర్సెంటేజ్ని సాధించి కళాశాలకు మంచి పేరు సాధించారని చెప్పటకు సంతోషిస్తున్నాం. ఐన్స్టీన్ క్యాంపస్ నుండి జే హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో 99.82% సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ప్రతాప్ నాయుడు 99.42, సూర్యప్రకాష్ 97.41, విక్రమ్ 97.29% సాధించారు. అదేవిధంగా జ్యోతిర్మయి 97.18. ఇంతమంది విద్యార్థులు ఒకే క్యాంపస్ నుండి సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ఫలితాలకు కృష్ణ చైతన్య మరియు ఆకాష్ టైఅప్ ప్రోగ్రాం ద్వారా సాధించినారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మా విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో మంచి ఫలితాలు సాధించేదానికి మేము మ్యాక్సిమం ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఫలితాలను సాధించడానికి నిర్దేశించినటువంటి అబ్బాయి రాణా ప్రమోద్, అదేవిధంగా కళాశాల డీన్ సురేష్ సారు, అదేవిధంగా ఆకాష్ టీచర్స్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓటేయాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలు అందజేసి ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాటంబేడి శివకుమార్, పులిమి శ్రీనివాసులు, మధు, శ్రావణి, భారతి, కల్పన, నూర్జహాన్, సుధా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు భవిష్యత్తు గ్యారంటీ ప్రచారంలో భాగంగా 5వ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డులో ముఖ్యంగా అన్నగారు మమ్మల్ని బాగా ఆహ్వానించి వార్డు తిరగడం మొదలుపెట్టాము. ఈ వార్డులో మేము తిరుగుతూ ప్రతి ఒక్క సమస్యను మేము తెలియజేస్తాము. ఈ సమస్యల పరిష్కారానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలే మన అన్నిటికీ ఈ సమస్యకు పరిష్కారం అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయి సాధారణ మధ్యతరగతి మనుషులు బ్రతకలేనటువంటి స్థితిలోనికి ఈరోజు తీసుకుని వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్నో ధరలు పెంచేసే పరిస్థితి వచ్చింది. వాటిని ముఖ్యంగా చూస్తూ పోతే మనం తెలుసుకుంటూ పోతే ముఖ్యంగా కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్కసారి పెంచాల. ఆర్టీసీ బస్సులు 3 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు పెంచలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, చిరు
వ్యాపారస్తులు రకరకాల పన్నులు వేయడం జరిగింది. ఏదో ఒక కారణం చెప్పి తెల్ల రేషన్ కార్డులన్నీ తీసేయడం జరిగింది. కొత్త అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు లేరు. 50 సంవత్సరాలకే బెస్ట్ కులస్తులకు పెన్షన్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అవన్నీ తీసేసే పరిస్థితి. బీసీ కులస్తులకు పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలు మేము తీసుకురావడము, వీళ్ళు అవన్నీ కరెంటు బిల్లులు పెంచేసి అది ఇది పెంచేసి అన్నీ కొట్టేయడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వానికి మనము తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ వార్డులో సుమారు పనులు జరిగాయి అంటే గత గవర్నమెంట్లో కాదు, తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇప్పుడు మనం నిలబడుకున్నటువంటి రోడ్డు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలవట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి షాదీ మందిర్ నవాజ్ కట్టని పెంచడం కానీ, ఫినిషింగ్ కానీ పెంచడం కానీ, అదేవిధంగా దర్గాలో ఒక రూమ్ కట్టడం కానీ, భాగ్యరాజ వీధి రోడ్డు వేయడం కానీ, అత్తిపేట రోడ్డు వేయడం కానీ, సట్రపీది రోడ్డు వేయడం కానీ, డిఆర్డబ్ల్యూ కట్ట రోడ్డు వేయడం కానీ, ఇటువంటివన్నీ సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. 3,000 రూపాయలు ఇచ్చి ఇవ్వడం కాదు, 2,000 రూపాయలు 200 నుంచి 2,000 చేసిన ఘనత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు మళ్ళా గెలిపించుకొని రానున్న కాలంలో ముఖ్యమంత్రి చేసుకోకపోతే మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి పెన్షన్లకు కూడా ఇంకొక 50 రూపాయలు కరెంటు బిల్లు పెంచి మీ పెన్షన్లన్నింటినీ అతను తీసేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న అతిథి గృహంలో పారిశ్రామికవేత్త చావా వాసుదేవరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొని ఆయన చేత కేక్ కట్ చేయించారు. అనంతరం అరికట్ట బాలకృష్ణరాజు తదితరులు మాట్లాడారు. ఈ వేడుకల్లో మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు నాయుడు, మోహన్ రావు, గురవయ్య, కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన దేవ మన పని వాడు అందరూ ఈరోజు మా పెద్ద అయిన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు బాలన్న గారు చెప్పినట్టు ఎక్కడో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనందరిలో ఐక్యతగా అభిమానంగా ప్రేమగా ఉంటూ చావా వాసుదేవ్ గారు 80వ పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ సంతోషమైన విషయం. ఈరోజు ఆయన పుట్టినరోజు జన్మదినంగా మేమంతా కూడా ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో కూడా ఏమయ్యా పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు ఇన్ని రోజుల నుంచి, ఏమయ్యా మీరు బయట తేలేదు, ఈరోజు కుర్చీ ఎక్కించేశారు పెద్ద ఆయన్ని అని టౌన్లో కూడా అడగడం జరిగింది. కానీ ఈ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఇలాంటి ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి మనకి రావడం, ఇక్కడ ఉండడం, చేయడం, మన మధ్యలో జరుపుకోవడం అనేది మన అందరికీ ఆనందకర విషయం. ఆయన ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ భద్రాచలం నుంచి ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన అమౌంట్తో ఇక్కడ కొన్ని పొలాలు కొనుక్కొని ఇక్కడి నుంచి తిరుచికి పోయి అక్కడ టూల్స్ ఫ్యాక్టరీలు స్థాపించి అది దినదిన అభివృద్ధి చెందుతూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఆ పరిశ్రమ అన్నమాట. ఆ విధంగా పెద్ద ఆయన ఇక్కడ వచ్చేసి ఈ గెస్ట్ హౌస్లోనే ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ గెస్ట్ హౌస్కి వచ్చి ఇక తిరుమల పోయేవాళ్ళు ఎవరు కోడెల శివప్రసాద్ కావచ్చు, కరణం బలరామ గారు కావచ్చు, అక్కడి నుంచి గరికపాటి మోహన్ రావు గారు వచ్చు, అక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న మన వైఎస్ఆర్ కానీ దుర్గాప్రసాద్ కానీ వాళ్ళకి ఇది ఒక నిలయం అన్నమాట మన పెద్ద ఆయన గెస్ట్ హౌస్. కానీ అప్పటి వరకు మనకు ఎవరికి తెలియదు, మాకైతే ఎవరికి తెలియదు. ఇప్పుడు కొద్ది రోజులుగా 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం మా పెద్ద ఆయన మన పరిచయం అయ్యి ఒకరోజు మా కనబడకుండా ఉంటే ఒకరినొకరు కనబడకుండా ఉంటే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటాడు అందరిని మనల్ని. అటువంటి మన పెద్ద ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మీనుగుల రమాదేవి జ్ఞాపకార్థం డాక్టర్ వెంకట్ వ్యవహరించారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా చోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా
దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 13/2/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ మీనుగుల రమాదేవి గారి జ్ఞాపకార్థం డాక్టర్ మీనుగుల వెంకట గారు అరవింద హాస్పిటల్స్ పడవన గూడూరు వారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. అంతకుముందు కూడా మనకు ఒకసారి అన్నదానం ఇచ్చేటంటే ఆమె జ్ఞాపకార్థం చేస్తున్నారు కాబట్టి ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వీరభద్ర స్వామి కోరుకుంటున్నారు. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి పదవీకాలం పూర్తయిన సందర్భంగా కమిటీ సభ్యులకు వీడ్కోలు సన్మాన సభ జరిగింది. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి పాలక మండలి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు ఆఖరా రోజు. అందుకని భక్తులందరూ ఆలయ సిబ్బంది మరియు ముఖ్యంగా యువ గారు వాళ్ళకి రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా ఒక సన్మానం సత్కరించి ఈరోజు వాళ్ళకు వీడ్కోలు చెప్తున్నారు. ఆ వీడ్కోలు అనేది ఈరోజు వెళ్ళిపోయినట్టు కాదు, తిరిగి ఇదే కమిటీ కూడా మళ్ళా పాలక మండలిగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎవరు కూడా దాని అమ్మవారి సేవకు అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఆమెకి సేవ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆమె ఆశీర్వదిస్తుంది. ఈసారి ఆ పాలక మండలిలో వచ్చే మనుషులు బట్టి ఆమెకి ఏమాత్రం మీరు సేవ చేశారనేది మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ పాలక మండలిలో వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎవరైతే ఈ మండలంలో అదృష్టవంతులు ఉన్నారో కానీ చాలా ఈ 2 yearsలో చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా దసరా వేడుకలు కూడా చాలా చక్కగా చేశారు. దసరాలో కూడా భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడమే కాకుండా అమ్మవారి యొక్క నిధులు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. అది ఈ యొక్క కమిటీ యొక్క అదృష్టంగా భావించాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నాం. గూడూరు వాములమిట్టలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్, ఎల్లసిరి గోపాల్ రెడ్డి. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయ దొందబి. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు తదితరులు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. గమలపాలెంలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఎంఈఐ సునీల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.